రాఘవేంద్ర గారు అబ్బాయి ఒక సినిమా తీశాడు. ఏదో 20th సెంచరీ ఫాక్స్ ఏదో ఒక కంపెనీ 4, 5 వచ్చిన టోకరా వేసి 40 కోట్లు ఖర్చు పెట్టించారు ఆ రోజుల్లో. ఆ రోజు 40 కోట్లు అంటే రాజకుమారి ఏదో సినిమా. అందులో కమల్ హాసన్ కూతురు హీరోయిన్. రాఘవేంద్ర కొడుకు డైరెక్ట్ చేసాడు. అది డిజాస్టర్ అది. ఓకేనా. దాంతో స్టార్ట్ అయింది మనోడికి బ్యాక్వర్డ్స్. కాకపోతే మంచి యాక్టర్ అతను. బొమ్మరిల్లు ఎన్ని చేశారు కదా. ప్రభుదేవ చేసిన నువ్వు వస్తానంటే నేను వద్దంటారా, ఇవన్నీ మంచి మంచి హిట్లకి దానికి న్యాయం చేయగల నటుడు. ఈరోజు కూడా బాగుంటాడు. ఈ కాకపోతే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చాడు అనమాట అక్కడికి. తొందరగా పెళ్లి చేసినట్టున్నారు, బ్రాహ్మణ అబ్బాయి అనుకుంటా, మెడ్రాస్. అయిపోయిన తర్వాత ఎవడో కొంచెం బాగుంటే ఈ అమ్మాయిలకి ఎలా కడతారు, ఎలా పెడతారో ఈ హీరోయిన్లు కూడా యంగ్ ఏజ్ గ్రూప్లో ఎవడున్నాడు అని చూస్తూ ఉంటారు. అలాగ వెళ్ళింది ఈ అమ్మాయి. తను కూడా ఇద్దరు తమిళ మాట్లాడుకుంటారు అని వెళ్ళి ఉంటుంది. ఎవరో సమంత వెళ్ళి ఉంటుంది. అది కొంతకాలం కమల్ హాసన్ కూతురు ఉంది. కమల్ హాసన్ కూతురు అయితే కలిసి ఉన్నారు వీళ్ళిద్దరు ఢిల్లీలో, బాంబేలో. దాని చేత దాని తర్వాత ముందు సమంత కూడా ఆ మోడలే. ఎందుకు చెప్తున్నానంటే నీకు తెలియదని చెప్తాను, కొత్తగా వచ్చావు కాబట్టి. బట్ ఏదో ఉంటుంది ఆ వయసులో, ఆ ఇన్ఫాచ్యుయేషన్లో కలిసి ఉంటారు. కమల్ హాసన్ కూతురు కూడా ఇప్పటికి కూడా షీ లివ్స్ విత్ ఎవడ ఇష్టం వచ్చిన తర్వాత ఎవడ ఇంట్లో దొంగలు పడ్డారని భయపడిపోయి వాళ్ళ మెడ్రాస్ వెళ్ళిపోయింది కదా. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చుంటాడు ఇప్పుడు. తను కూడా అంతే, కొంచెం ప్రోగ్రెసివ్గా ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నా నిలబడదు ఒకటి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, సినిమా కాదు బయట కూడా సంవత్సరం కూడా నిలబడదు.